ఇంకేమైనా ఉన్నాయా అడగటానికి? అదే అండి చెప్తున్నారు అన్న, జాగ్రత్తగా ఎండలు ఆరోగ్యం గురించి కూడా చెప్తున్నారు ఆయన. ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండండి అన్న. ఇలాగ ప్రచారం చేసేటప్పుడు మన వాళ్ళు బయట వాళ్ళు ఎవరో మనం గుర్తుపట్టలేము. ఆ జనాల్లో ఈ దరిద్రులు చాలా రకాలుగా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మన ఉమ్మడి మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్ళి అద్భుతంగా మీరు మాట్లాడండి అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్న సందర్భంలో పిఠాపురంలో కానీ కొందరు నీళ్లతో ఇలాంటివి చూశారు మనం. నిజమేనండి అది. ఎందుకంటే పాపం పట్టుకుని ఏలాడుతూ ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు. దాంట్లో మీరు సర్దార్ జీలు ఉన్నారు, మనం బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది రిటైర్డ్ పోలీసు వాళ్ళు ఉన్నారు. అందరూ వాళ్ళు ఏముంది నిలబడి ఉంటున్నప్పుడు వాడు ఏముంది ఇలా బట్టి ఇలా గీసేయటమే కదా. దాంతో వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎన్ని రకాలుగా చేసినా కూడా పిఠాపురం ఇప్పుడు ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ ఏమైనా మీలాగేమైనా దోచుకున్నాడు? దోచుకోలేదు కదా. ఏంటంటే 3 చోట్ల 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 2 చోట్ల ఓడిపోయాడు. మీకు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకెందుకు? ఆయన వ్యక్తిగత జీవితం గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అలాగే మనం తీసుకుంటేనంటే ఒకప్పుడు చరిత్రలో మనవి కూడా చాలా ఉన్నాయి, మనవి చాలా ఉన్నాయి. అవన్నీ బయట పెట్టకుండా మనం ఎదటోడి గురించి మాట్లాడటం అనేది తప్పు. అది సో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వస్తే మీ బతుకులు బయటపడతాయని భయం. అసెంబ్లీ గేట్ దాటనివ్వు అంటాడు ఒకడు, లోపలికి వస్తే మేము లోపలికే రానివ్వు అంటాడు. అసలు పిఠాపురం నుంచే గెలవనివ్వు అంటారు. నేను పుట్టింది పెరిగింది సొల్లంగి, కాకినాడ రూరల్. ఈసారి చూడండి కుర్చీ మడతట్టడమే. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, అటు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, అసెంబ్లీ దద్దరిల్లిపోతండి. మేము అనుకుంది ఏంటంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు అద్భుతమైన బ్రహ్మాండమైన నాయకులు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు నిరాడంబరంగా అసెంబ్లీకి వచ్చి కద్దరు బట్టలతో వచ్చారు. అలాగే మా పవర్ స్టార్ అడుగు పెడతాడు. అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు ప్రచారం ఒకప్పుడు బాలయ్య గారు ఏమనుకుంటారు, లేకపోతే ఇటెళ్తే ఏమనుకుంటారు, ఒకటే ఉండేది అప్పుడు. ఇప్పుడు అలా కదా, మనందరూ ఒక కుటుంబం బ్రహ్మాండం కలిసి వెళ్తాం. దాంట్లో తప్పే ఉందో అందరం కలిసి ఒక దుర్మార్గం ఎదుర్కోవడానికి మనం బ్రహ్మాండంగా పనిచేయాలి. నేను ముందే చెప్పే, ఎలక్షన్ రాకముందు 1 ఇయర్ ముందే చెప్పే, హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు హిందూపూర్లోని బాలయ్య బాబు. సో నాకు ఒకటే సార్, రాజకీయాలంటే దురద. నేను ఉన్నట్టు మాట్లాడతా, ఏమంటే అనుకోండి, ఏమన్నా మాట్లాడుకోమనండి, బయట నాకు అనవసరం. ప్రజలకి చెప్పామా లేదా? మంచి నాయకుళ్ళు ఈసారి బ్రహ్మాండంగా వస్తారు. అటు బాలయ్య బాబు కూడా ఆయన క్యాంపెయిన్ ఆయన, మీరు అన్నట్టు అటు టీడీపీలో ఉన్న సినిమా యాక్టర్స్, ఇటు జనసేనలో ఉన్న సినిమా యాక్టర్స్, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు శివకృష్ణ గారు, వీళ్ళందరూ బీజేపీ, గిరిబాబు గారు, ఇలాగే అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఇప్పుడు పార్టీలకు అతీతంగా మేము ప్రచారం చేస్తామండి. అంటే కూటమి ఏర్పడాలి అక్కడ. అది మా ఆశ. అది నేను ఈ దరిద్రుడి మీద నిలబడదాం అనుకున్నాను, అంబటి రాంబాబు మీద. ఆల్రెడీ